వేవ్స్ మీడియా తెలుగుకు స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో నిర్మిస్తున్న కొత్త బ్రిడ్జిని ఎస్ ఆకారంలో కాకుండా నిటారుగా నిర్మించాలని దళిత క్రైస్తవ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ ఆకార బ్రిడ్జ్ వల్ల 100 ఏళ్ల చరిత్ర కలిగిన లూథరన్ చర్చ్ స్థలానికి ఆటంకం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. లూథరన్ చర్చ్ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీనియర్ దళిత నాయకుడు వరసాల ప్రసాద్ మాట్లాడుతూ దళితుల మనోభావాలను దెబ్బతీయకుండా బ్రిడ్జ్ నిర్మాణ ప్రణాళికను పునఃసమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్ ఆకార నిర్మాణం వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత, పెట్టుకోకు 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 క్రైస్తవుల ఐక్యత, బలో క్రీస్తు మహారాజుకు. ఈరోజు మన గోకవరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి బ్రిడ్జిని ఆనుకున్నటువంటి లూథరన్ చర్చి పాడైపోతుంది అనేటటువంటి నినాదంతో గత 2 రోజుల క్రితం శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారికి సంఘ సభ్యులందరూ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్లకార్డులతో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి మా దళిత పెద్దలందరం కూడా ఈరోజు వారికి సంఘీభావంగా, ఇప్పుడు నేను హిందువుణ్ణి, నా హిందూ దేవాలయం పోతుందంటే నాకు ఎంత బాధగా ఉంటుంది, అలాగే చర్చికి వెళ్ళేటటువంటి వారు దేవాలయం చచ్చిపోతుందంటే అంతే బాధగా ఉంటుంది. ఇది భారతదేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు కూడా సమానం రాజ్యాంగం ప్రకారంగా. కాబట్టి ఈ చర్చి 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ లూథరన్ చర్చ్ ఉంది. కానీ గత ప్రభుత్వం ఈ బ్రిడ్జికి శాంక్షన్ తీసుకొచ్చారు. అప్పుడు ఇంజనీర్లని, డిపార్ట్మెంట్ని, అధికారులని పిలిచి ఈ చర్చి పెద్దలు ప్రజాప్రతినిధులను పిలిచి ఏంటి అని అడిగితే ఏమీ లేదండి, ఆ మూల చిన్న ప్రహారీ గోడ పోతుందో తప్పితే, ప్రహారీ ముక్క గోడ పోతుంది తప్పితే ఇంకేం పోదో, చర్చి జోలికి మేము రాము అని చెప్పడం జరిగింది. కానీ ఈవేళ అయితే చర్చి మెట్లు వరకు కూడా మరి ఈ యొక్క బ్రిడ్జి వలన ఈ చర్చి పోతుందంటే దీనికి ఎలాగా పరిస్థితులు దారితీస్తాయన్నది ఆలోచించాలి. శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు స్వయంగా పరిశీలన చేశారు. ఎక్కడైనా ఏదైనా దేవాలయం పోయినా, చచ్చిపోయినా దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వాలు చేస్తున్నాయి. దీనికి ప్రత్యామ్నాయం ఏర్పాటు ఏమైనా చేస్తున్నారా లేదా అనే దాని మీద మేము ఆయనకి ఈ యొక్క మీడియా ద్వారాగా మా వాయిస్ వినిపించడం జరుగుతుంది. అది పక్కన పెడితే పత్రికా విలేకరులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం. మరి స్థానిక గోకవరంలో మరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మా మావయ్య వరసాల ప్రసాద్ గారి పిలుపు మేరకు మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇలాగ పెద్దలు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా దళిత క్రైస్తవం ఉన్నటువంటి మేమందరం కూడా చేరి రావడం జరిగింది. ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి మరి విషయం మీ అందరికీ అవగతమే. ఏంటి అని అంటే, ఇక్కడ ఒక మంచి బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. బ్రిడ్జ్ నిర్మాణం చేయడం మంచిదే, దానికి ఎవరూ కూడా అడ్డు చెప్పట్లేదు. ఎందుకంటే స్థానిక శాసనసభ్యులు మరి జ్యోతుల నెహ్రూ గారు మంచి పేరు ఉంది. ఏదైనా పని చేపట్టినా, ఏదైనా అభివృద్ధి పనులు చేయాలన్నా ఆయన ద్వారానే అన్నీ జరుగుతాయని. కానీ ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఒక మతానికి మరి అడ్డంకుగా మారుతూ ఉంది. ఇక్కడ దళిత క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉంది. ఎందుకంటే సుమారు 100 ఏళ్ల చరిత్ర కలిగిన మా దేవాలయాన్ని ఈ రోజున ఈ అభివృద్ధి పథకం పేరుతో మొత్తం సమూల ధ్వంసం అవుతుంది. ఈ రోజున 300 కుటుంబాలు ఆరాధ్య దైవంగా కొలుస్తున్నటువంటి ఈ మందిరంలో ఈ రోజు ఇటువంటి పరిస్థితి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద ఒక ముద్ర ఉంది. ఏంటంటే దళితులని పట్టించుకోవట్లేనటువంటి ముద్ర. ఎందుకంటే ఉండిలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ అంటాడు,
దళితుల ఓట్లు మీకు వద్దంటే వద్దా, మాకు ఓట్లు వద్దా అన్నాడు. ఆ మాట ప్రకారంగా మరి ఈ రోజున మాకు జరుగుతున్నటువంటి యొక్క పరిస్థితిలో మరి ఎక్కడ కూడా దళిత క్రైస్తవుల ఓట్లు వద్దా ఏంటి అనేది మాకు అర్థమవట్లేదు. కాబట్టి మేము విన్నవించుకుంటున్నాం. అసలు ఈ రోజున ఒక యాక్ట్ ఉంది, 1958లో పురాతన కట్టడాల పరిరక్షణ యాక్ట్ ఉంది, అంసార్ అంటారు దాన్ని. ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే పురాతన కట్టడాలు ఏదైతే ఉన్నాయో వాటిని పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. వాటిని పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఆ అంసార్ యాక్ట్ ప్రకారం, అంటే పురాతన కట్టడాల పరిరక్షణ యాక్ట్ 1958, ఆ యాక్ట్ ప్రకారంగా ప్రభుత్వమే ఈ దేవాలయాన్ని పరిరక్షించాలి. ఎందుకంటే 100 ఏళ్ల చరిత్ర ఉంది. అంతకుముందు బాప్టిస్టు వారు దీన్ని పరిపాలించేవారు, చర్చిని పాలించేవారు. తర్వాత 1927లో మరి లోదరన్ వారికి చర్చిని అప్పగించి ఈ సేవ కొనసాగేలాగా వారు చేయడం జరిగింది. అంటే సుమారు 100 ఏళ్ల నాటి ఒక మధుర స్మృతులు ఈ రోజున ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల లేకుండా పోతున్నాయి. కాబట్టి మేము కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం, మరి ప్రభుత్వ పెద్దలకు వినిపించుకుంటున్నాం. తక్షణమే ఈ నిర్మాణాన్ని ఆపి, ఒకవేళ చేపట్టే పని అయితే ఇది ఎస్ ఆకారంలో ఉంది, ఇంత పెద్దలు మాట్లాడుతున్నారు. ఈ ఎస్ ఆకారంలో ఉండడం వల్ల అనేకమైన యాక్సిడెంట్లు అవ్వచ్చు, అనేకమైన ప్రాణాలు కోల్పోవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల వంకరవన్నీ తీసేసి తన్నుగా చేస్తున్నారు. కానీ ఈ బ్రిడ్జ్ మరి వంకరగా ఉంది కాబట్టి దాన్ని సరి చేసైనా నిర్మాణం చేపట్టండి. లేని పక్షంలో హెచ్చరిస్తూ ఉన్నాం, లేని పక్షంలో నిజంగా ఇదే వైఖరి కొనసాగిస్తే అవసరమైతే ఎక్కడే మేము కూర్చుంటాం. ఈ కన్స్ట్రక్షన్ ఎలా ముందుకెళ్తుందో మేము చూసుకుంటాం. మా యొక్క ఆత్మగౌరవాన్ని, మా మనోభావాల్ని మేము కాపాడుకుంటాం. దళితులుగా మాకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం మాకుంది, ఆర్టికల్ 25 మాకుంది, ఆర్టికల్ 16 మాకుంది. వాటి ప్రకారంగా ఎంతటి పోరాటానికి మేము సిద్ధమని చెప్పి ఈ యొక్క విలేకరుల సమావేశం తెలియపరుస్తూ మా మాటలు ముగిస్తున్నాను. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత. పెట్టుకోకు దళితులతో పెట్టుకోకు